హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ ఫ్లాగ్స్ అండ్ షాపింగ్. ముందుగా అందరికీ అడ్వాన్స్ దసరా శుభాకాంక్షలు అండి. ఈ రోజు నుంచి అయితే మనకి నవరాత్రులు స్టార్ట్ అయిపోయాయి. చాలా సందడిగా ఉంటుంది. ప్రతి గుళ్ళోనూ తర్వాత ప్రతి ఊర్లో కూడా చాలా సందడిగా చాలా అందంగా అయితే మనకి ఉత్సవాలు అయితే జరుగుతాయండి. ఈ 10 రోజులు మనకి 10 రోజులు అమ్మవారికి ఏ అలంకరణ చేస్తారు, ఏ కలర్ వస్త్రం కడతారు, ఒక్కొక్క రకం ప్రసాదం పెడతారు, ఆ ప్రసాదం విశిష్టత ఏంటి అన్నది ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి. చాలామందికి ఇప్పుడున్న పిల్లలకి అండ్ ఇప్పుడు కొత్తగా పెళ్ళైన వాళ్ళు నవరాత్రులు చేసుకుంటారు కదా, వాళ్ళకి ఈ వీడియో అయితే చాలా బాగా హెల్ప్ అవుతుంది. అవి చాలామందికి అయితే కొంతమందికి తెలియదు కదా. ఈ నవరాత్రులు అనేవి చాలామందికి పెళ్ళైన వాళ్ళు అయితే చేసుకుంటారు, వాళ్ళకి కూడా చాలా హెల్ప్ అవుతుంది. ముందుగా అయితే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. తర్వాత నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం, వచ్చేయండి. మొదటి రోజు ఆశ్వేయుజ శుద్ధ పాడ్యమి. ఈ రోజు నాడు శ్రీ స్వర్ణ కవచలాంకృత దుర్గాదేవిగా అలంకరిస్తారు. ఈ రోజు ఎరుపు రంగు వస్త్రంతో అలంకరిస్తారు. ఎరుపు రంగు ఉత్తేజానికి సంకేతం. ఈ రోజు కట్టె పొంగలి నైవేద్యంగా పెడతారు అమ్మవారికి. ఎందుకంటే కట్టి పొంగుల్లో ఉన్న మిరియాలు భూత ప్రేత దోషాలు పోవడానికి. రెండవ రోజు ఆశ్వేయుజ శుద్ధ విద్య. ఈ రోజు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవిగా అలంకరిస్తారు. ఈ రోజు అమ్మవారిని బంగారు రంగు వస్త్రంతో అలంకరిస్తారు. పులిహోరని నైవేద్యంగా పెడతారు. సకల దోషాలను పోవడానికి పులిహోరను నైవేద్యంగా పెడతారు. మూడవ రోజు ఆశ్వయుజ శుద్ధ తదియ. ఈ రోజున గాయత్రీదేవిగా అలంకరిస్తారు. ఈ రోజున పసుపు రంగు వస్త్రం అమ్మవారికి అలంకరిస్తారు. పసుపు రంగు ఆటంకాలను తొలగించి విజయాలను చేకూరుస్తుంది. ఈ రోజున కొబ్బరన్నం నైవేద్యంగా అమ్మవారికి పెడతారు. పూర్ణ ఫలం పొందడానికి కొబ్బరన్నం నైవేద్యంగా అమ్మవారికి పెడతారు. నాలుగవ రోజు ఆశ్వయుజ శుద్ధ చవితి. ఈ రోజున శ్రీ అన్నపూర్ణదేవిగా అలంకరిస్తారు. ఈ రోజు కాషాయ రంగు వస్త్రంతో అమ్మవారిని అలంకరిస్తారు. కాషాయ రంగు వస్త్రం అనేది ఇచ్చే గుణానికి సంకేతం. ఆ తల్లి ఆశీస్సులతో సకల జీవరాశులకి ఆహారం లభిస్తుంది. ఈ రోజున గారెలు నైవేద్యంగా అమ్మవారికి పెడతారు. ఆ తల్లి శాంతించడానికి, మనకి శాంతియుత వాతావరణం లభించడానికి గారెలు నైవేద్యంగా పెడతారు. ఐదవ రోజు ఆశ్వేజ శుద్ధ పంచమి మూలా నక్షత్రం. ఈ రోజున సరస్వతి దేవిగా అలంకరిస్తారు. ఈ రోజున అమ్మవారిని తెలుపు వస్త్రంతో అలంకరిస్తారు. ఈ రోజున పిల్లలకు విద్యాబుద్ధులు లభించడానికి ఈ రోజున సరస్వతి దేవిని పూజిస్తారు. నైవేద్యం దద్దోజనంగా పెడతారు. సంతానాభివృద్ధికి చక్కని విద్య పిల్లలకి రావడానికి నైవేద్యంగా పెడతారు. ఆరవ రోజు ఆశ్వేజ శుద్ధ షష్ఠి. ఈ రోజున శ్రీ లలితా త్రిపుర సుందరిగా అలంకరిస్తారు. ఈ రోజున ఎరుపు రంగు వస్త్రంతో అలంకరించాలి. ఎందుకంటే కొత్తదైన ఉత్తేజమైన ఆలోచనలు మనకు కలగడానికి ఎరుపు రంగు వస్త్రంతో అమ్మవారిని అలంకరిస్తారు. కేసరిబాత్ నైవేద్యంగా పెడతారు. సకల కార్యసిద్ధి కోసం, మనకు మేలు జరుగుట కోసం కేసరిబాత్ నైవేద్యంగా పెట్టాలి. ఏడవ రోజు ఆశ్వేజ శుద్ధ సప్తమి. శ్రీ మహాలక్ష్మీదేవిగా అలంకరిస్తారు. ఈ రోజున అమ్మవారిని గులాబీ రంగు వస్త్రంతో అలంకరించాలి. ఎందుకంటే మనస్సుకు ఆహ్లాదకరంగా ఉంటుంది కాబట్టి. ఈ రోజున కదంబం నైవేద్యంగా పెడతారు. ఎందుకంటే ఈ రోజున సకల ఆహార పదార్థాలు నైవేద్యంగా పెడతారు. ఎనిమిదవ రోజు ఆశ్వేజ శుద్ధ అష్టమి. ఈ రోజున దుర్గాష్టమి. ఈ రోజు అమ్మవారిని ఎరుపు రంగు వస్త్రంతో అలంకరించాలి. ఈ అమ్మవారిని దుర్గా స్తోత్రాలతో పఠించాలి. ఈ రోజున అమ్మవారికి పులిహోర నైవేద్యంగా పెట్టాలి. 11 వచ్చింది. ఈ రోజు నక్షత్రం ఉత్తరాషాఢ. ఈ రోజు అమ్మవారికి మహిషాసుర మర్దినిగా అలంకరిస్తారు. ఈ రోజు ఎరుపు లేదా బ్రౌన్ రంగు చీరతో అలంకరిస్తారు. ఈ రోజు అమ్మవారిని నీలం శంఖపూలతో పూజించాలి. అమ్మవారికి పులిహోర నైవేద్యంగా పెట్టాలి. ఈ రోజు శ్రీ మహిషాసుర మర్దిని స్తోత్రాలతో స్తుతించాలి. ఇప్పుడు 9వ రోజు పూజ ముగించుకొని 10వ రోజు దశమి. ఈ రోజు దసరా పండుగ విజయదశమిగా చెప్పుకుంటాము. అక్టోబర్ 12వ తారీఖున శనివారం వచ్చింది. ఈ రోజు శ్రవణ నక్షత్రం వచ్చింది కాబట్టి అమ్మవారు మనకు ఆకుపచ్చ చీరతో దర్శనమిస్తారు. ఈ రోజు అమ్మవారికి నైవేద్యంగా గారెలు, బూరులు, సకల నైవేద్యాలతో పూజించాలి. 9వ రోజు పూజ అయిన తర్వాత 10వ రోజు అనంతరం అమ్మవారి పీఠాన్ని కదపవచ్చు. సో ఈరోజు వీడియో అయితే ఇదండి. ఈ నవరాత్రుల ప్రసాదాలు ఎవరికన్నా కావాలనుకుంటే కామెంట్ చేయండి, ఫుల్ వీడియో తీసి పెడతాను. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో అయితే ఇది. ఈ అమ్మవారికి మనం ఏ ప్రసాదం పెట్టాలి, ఎలా పూజ చేసుకోవాలి, ఎలా అలంకరించుకోవాలన్నది ఈ వీడియోలో చూసాం కదా. ఈ వీడియో నచ్చినట్లయితే నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే మర్చిపోవద్దు.
ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.